నేను ఇంతకుముందు వీడియోలో అసలు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల యొక్క సిలబస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నారు, ఆ సబ్జెక్ట్స్లో ఏమేం పార్ట్స్ ఉంటాయని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసారంటే మీకు కంటిన్యూషన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మీరు చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న పిల్లల యొక్క అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎవరైతే చదువుతున్నారో పిల్లలు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా ఈ 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు చదువుతున్న పిల్లలకి 3 రకాల సమస్యలు ఉంటాయి. అవేంటంటే మొట్టమొదటగా బేసిక్స్, దీన్ని ల్యాక్ ఆఫ్ ఫౌండేషన్ అంటారు. రెండోది బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, వీళ్ళు రకరకాల స్టేజెస్లో రకరకాల బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటారు, దాని గురించి మాట్లాడదాం. అండ్ నెంబర్ ఇది ఎందుకంటే ఇన్నోసెన్స్ అండ్ ప్రెషర్, పిల్లలకి ఏదైతే స్వతహాగా ఉన్న ఇన్నోసెన్స్ వల్ల వీళ్ళు కొన్ని ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాటి గురించి మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో ఇందులో మొదటి సమస్య బేసిక్స్ అంటే ల్యాక్ ఆఫ్ ఫౌండేషన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. మీరు పిల్లల యొక్క వయసుని 2 రకాలుగా విభజించండి. ముందు స్కూల్లో చేరే పిల్లల యొక్క వయసు, ఒకటి 0 to 5 years, 2 5 to 10 years. ఈ 0 to 5 years ఏదైతే ఉందో ఇది ఇన్ఫాంట్ స్టేజ్ అంటారు కదా, బాల్యం ఇంకా శిశు వ్యవస్థ అంటే శిశువు స్టేజ్ అంటారు దాన్ని. ఇది చాలా ప్రీషియస్ టైం పిల్లలకి. అలాగే 5 years నుంచి 10 years వరకు ఏదైతే ఉందో కరెక్ట్గా 5 ఏళ్ళు వచ్చేసరికి అప్పుడు మనం వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తామన్నమాట. ఇది చాలా వాల్యుబుల్ టైం. మీరు ముందుగా బేసిక్స్ గురించి మాట్లాడగానే మనకి బేసిక్స్ అంటే గుర్తొచ్చేది ఏంటి, వెంటనే ఏబిసిడీలు 1 2 3 4లు ఐఈలు ఇవి కాదండి బేసిక్స్. ఎందుకంటే ఈ బేసిక్స్ కంటే ముందుగా మనకి గుర్తు రావాల్సింది ఈ పేరెంట్స్ అంటే మదర్ అండ్ ఫాదర్. ఎందుకంటే ఈ వయసులో పిల్లలు ఏదైతే చూస్తారో దాన్నే అబ్జర్వ్ చేస్తారు, దాన్నే నేర్చుకుంటారు. అంతే తప్ప వాళ్ళు స్పెషల్గా నేర్చుకునేదంటూ ఏమీ ఉండదు. మీరు అనుకుంటారు చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదని, కానీ పుట్టిన తర్వాత కాదు, కడుపులో ఉండగానే నేర్చుకుంటారన్న సంగతి మనకి ఇప్పుడు కొత్తగా చదువుతున్న పుస్తకాల వల్ల కానీ లేకపోతే కొన్ని వీడియోల వల్ల కానీ చూస్తే మీకు తెలుస్తుంది. సో అందువల్ల మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలు ఏదైతే చూస్తారో దాన్ని అబ్జర్వ్ చేస్తారో, అబ్జర్వ్ చేసిందనే నేర్చుకుంటారు ఈ 0 to 5 years టైంలో. ఇందులో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే బిహేవియరల్ కన్సర్న్. అమ్మా నాన్న పిల్లలతో ఎలాగైతే బిహేవ్ చేస్తూ ఉంటారో అది వాళ్ళ మెదడు మీద కానీ, ఆలోచన మీద కానీ, వాళ్ళ వ్యక్తిత్వం మీద కానీ చాలా 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 ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది నేను చాలా సైంటిఫిక్గా చెప్పట్లేదు, సైంటిఫిక్గా కొన్ని ఎగ్జాంపుల్స్ అలా ఏం తీసుకోవట్లేదు. నేను జనరల్గా ఎవరికైనా అర్థమయ్యే విధంగా ఓన్లీ నార్మల్ పాయింట్స్ మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఈ బిహేవియర్ కాన్సర్న్స్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నో క్వారలింగ్. సో అమ్మా నాన్న పిల్లల ముందు గొడవ పడకుండా ఉంటే మంచిది. నేను దీన్ని ఇంతకుమించి ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇది పేరెంట్స్కి తెలుసు. సో ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వచ్చామంటే 5 years to 10 years స్కూల్ జాయినింగ్ ఏజ్ అంటారు. ఇది చాలా వాల్యుబుల్ టైం కదా. ఈ వాల్యుబుల్ టైంలో అసలు ఏం చేస్తారు, ఇక్కడ మీరు ఆటోమేటిక్గా ఈ బేసిక్స్ ఏవైతే అంటున్నారు చూసారా, ఈ 1 2 3లు ఏబిసిడీలు ఆలు ఈలు లాంగ్వేజెస్ వీళ్ళు లిజన్ అండ్ లెర్న్ అంటే ఏదైతే వింటారో అవి గుర్తుంచుకుంటారనమాట. వినిన దాని నుంచి నేర్చుకుంటారు. 0 నుంచి 5 సంవత్సరాల వరకు వాళ్ళు చూసింది నేర్చుకుంటారు. 5 నుంచి 10 ఏళ్ల వరకు పిల్లలకి ఈ బ్రెయిన్ ఫంక్షనాలిటీ, ఈ హియరింగ్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో లిజనింగ్ ఎబిలిటీ అది చాలా 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 పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ఏదైతే వాళ్ళు వింటారో అది ఈజీగా నేర్చుకుంటారు. సో ఇది మీరు గుర్తుంచుకుంటే మీ పిల్లల విషయంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఎలా జరిగేది ఇంతకుముందు అంటే చూడండి, గ్రాండ్ పేరెంట్స్ అంటే నేను 90s కిడ్స్కి కానీ 80s కిడ్స్కి కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో అంటే వాళ్ళ పిల్లలు ఎప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఉంటారో వాళ్ళకి ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ స్కూలింగ్ లెసన్స్ ఈవినింగ్ ఫన్ టైం అండ్ నైట్ టైం స్టోరీ టైం. సో ఏదైతే ఈవినింగ్ స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ సరదాగా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో అంటే అమ్మమ్మతో, నానమ్మతో, వాళ్ళ తాతయ్యలతో ఎవరుంటే వాళ్ళతో ఇలా పెద్దవాళ్ళతో సాయంత్రం సరదాగా అలా బయటికి వెళ్ళడం, షికారుకి వెళ్ళడం, అలా షాప్కి ఏదైనా కొనుక్కొని రావడం, వచ్చిన తర్వాత స్నానం చేసి అమ్మ భోజనం పెట్టిన తర్వాత నైట్ టైం అమ్మమ్మ తాతయ్య దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పే కథలు వింటూ ఉండడం. ఇది ఈవినింగ్ అంటే ఫన్ టైం, సరదాగా అలా వాళ్ళతో బయటికి వెళ్ళడం. నైట్ స్టోరీ టైం అంటే వాళ్ళ దగ్గర కూర్చొని ఇలా కథలు వినడం. ఇది చాలా ఎఫెక్ట్ చూపించేది 80s కిడ్స్ 90s కిడ్స్ మీద. కానీ ఈ 2000 జనరేషన్ కిడ్స్లోకి వచ్చిన తర్వాత ఇది చాలా వరకు తగ్గిపోయింది. కారణాలు చాలా ఉండొచ్చు, కానీ ఈ కథల్లో ఏముండేదంటే అమ్మమ్మ నానమ్మ తాతయ్య చెప్పే ఈ కథలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువ మోరల్స్, ఎథిక్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్. మోరల్స్ అంటే ఏంటి, నీతి. ఎథిక్స్ అంటే విలువలు. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం. వీళ్ళు చెప్పే కథలు ఎలా ఉండేవి అంటే పురాణాలు కావచ్చు, మహాభారతం రామాయణం లాంటి ఇతిహాసాలు కావచ్చు, ఇంకేదైనా కథలు కావచ్చు, రకరకాల కథలు ఉంటాయి కదా.
సో అవన్నీ చెప్తూ పెంచేవాళ్ళు పిల్లల్ని ఈ స్కూల్ ఏజ్లో. ఇవి వాళ్ళలో ఈ మోరల్స్ కానీ, ఎథిక్స్ కానీ, ఈ వ్యక్తిత్వం కానీ ఇంప్రూవ్ చేసేదానికి బాగా ఉపయోగపడేది. ఇప్పుడు స్కూల్లో ఏం చెప్తారు? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్తారు. అది ఏదైతే వింటారో అది నేర్చుకొని పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఒక మనిషి ఎలా ఎదగాలి, ఎలా అర్థం చేసుకోవాలి, చుట్టుపక్కల పరిస్థితులు ఏంటి, ఇవేవి స్కూల్లో చెప్పట్లేదు ఇప్పుడు. అవంతా చిన్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చేది. ఇప్పుడు ఆ అవకాశం మీకు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. బట్ నో గ్రాండ్ పేరెంట్స్ ఎట్ హోమ్. సో రీజన్స్ చాలా అయ్యుండొచ్చు. ఇప్పుడు అలా స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఎవరు లేరు అలా కథలు చెప్పడానికి. ఎందుకంటే రీజన్స్ చాలా ఉంటాయి. బహుశా పెద్దవాళ్ళు కాలం చేసి ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగరీత్యా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వేరే ఊళ్ళల్లో ఉండుండొచ్చు, ఎప్పుడో ఒకసారి వాళ్ళని కలుస్తూ ఉండుండొచ్చు. ఇలా చాలా ఉంటాయి. కానీ మీ పిల్లల్లో ఈ మోరల్స్, ఎథిక్స్, పర్సనాలిటీ పెరగడానికి అసలు సొల్యూషన్ ఏంటి ఆలోచిస్తే మనకున్న ఒక సొల్యూషన్ ఒకటి. పంచతంత్రం బుక్ అనేసి ఒకటి ఉందండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు ఎవరైతే ఉంటారో మనం 90s కిడ్స్కి బాగా తెలిసి ఉంటుంది. ఈటీవీలో మార్నింగ్ 9 o'clockకి పంచతంత్రం వచ్చేది, మీ అందరికి బాగానే గుర్తుంటాయి. ఈ పంచతంత్రం అనేది ఏంటంటే ఇందులో 5 రకాల ముఖ్యమైన పాఠాలు చెప్పేవాళ్ళు పిల్లలకి, కథల రూపంలో, జంతువుల రూపంలో సరదాగా జంతువులు మాట్లాడుకుంటూ ఉన్నట్టు ఈ 5 రకాల విషయాల గురించి పిల్లలకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉంటుంది ఈ పుస్తకంలో. ఏంటవి అంటే మిత్రలాభం, మిత్రభేదం, సంధి, యుద్ధము, శాంతి, అనాలోచిత కార్యనష్టం. ఈజీగా చూస్తే అర్థమైపోతుందండి. ఒకటి మిత్రలాభం, చిన్నప్పుడే వాళ్ళకి నీ తోటి వ్యక్తులతో ఎలా మెదగాలి, నీ ఫ్రెండ్స్తో ఉంటే నీకు కలిగే లాభాలేంటి. మిత్రభేదం, మీ మిత్రులతో గొడవ పడితే నీకు జరిగే నష్టాలు ఎలా ఉంటాయి, అనవసరంగా ఎవరితో అంటే వాళ్ళతో గొడవ పడకూడదు. ఇవంతా ఈ విచక్షణ జ్ఞానం అంతా వాళ్ళకి చిన్నప్పుడే వచ్చేసేది ఇలాంటి కథలు చెప్తే. మిత్రలాభం, మిత్రభేదం. 3 సంధి, ఏదైనా గొడవ జరిగినప్పుడు అసలు గొడవకి ఎక్కువ ఇంకా దాని ఇంటెన్సిటీ పెంచకుండా ఈ సంధి చేసుకోవడం, కాంప్రమైజ్ అయిపోవడం. సో ఇలాంటి కథలు కొన్ని అందులో ఉంటాయి. 4వది యుద్ధము, శాంతి. ఒకవేళ సంధి కుదరలేదంటే, కాంప్రమైజ్ అవ్వకపోతే అది పెద్ద గొడవకు దారితీస్తుంది, పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. దానివల్ల శాంతి నష్టం జరుగుతుంది. ఒకవేళ యుద్ధం జరిగిన దానివల్ల మనకి శాంతి ఉండదు. యుద్ధం జరిగిన తర్వాత శాంతిని ఎలా నెలకొల్పాలి. సో ఈ టాక్టిక్స్, ఈ కమ్యూనికేషన్ అంతా ఇలాంటి కథల్లో ఉండేటివి. 5వది అనాలోచిత కార్యనష్టం. ఈ 4టికి తర్వాత బాగా నీట్గా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేది ఇదండి. అనాలోచితం అంటే ఆలోచన లేకుండా ఏ పని అంటే ఆ పని చేయడం. మీరు ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించి దాన్ని ప్లాన్ చేసుకొని ఒక షెడ్యూల్ చేసుకొని చేస్తే దాంట్లో ఉన్న రిజల్ట్స్ మనకి పూర్తిగా వస్తాయి. ఎటువంటి ఆలోచన లేకుండా మనం ఏ పనులు పడితే ఆ పనులు చేస్తే ఆ పనుల వల్ల మనకి నష్టం తప్ప ఇంకేం రాదు అని చెప్పడానికే ఈ అనాలోచిత కార్యనష్టం అనే ఒక సెగ్మెంట్ ఉంది ఇందులో. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క సెగ్మెంట్ 5 పార్ట్స్గా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక 10 to 15 స్టోరీస్ వరకు ఉంటాయి. సో ఈ కథల పుస్తకం కానీ మీరు చదివి, అంటే ఈ పుస్తకం కొనిచ్చేసి చదువుకోమని చెప్పడం కాదు పిల్లలకి. ఇది మీరు కొనుక్కోండి. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కోండి, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కోండి. పెద్దవాళ్ళు ఈ పుస్తకం కొనుక్కొని అవి రోజు ఒక కథ చదివి డైలీ సాయంత్రం పిల్లలకి అర్థమయ్యేలా మీ మాటల్లో చెప్తే అది పిల్లల మైండ్లో చాలా స్టాంప్ గుద్దినట్టు గుర్తుండిపోతాయి. వాళ్ళలో ఈ ఇందాక చెప్పినట్టు మోరల్స్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ఒక పర్సనాలిటీ కావచ్చు, ఈ క్వాలిటీస్ని మీరు బిల్డప్ చేసిన వాళ్ళు అవుతారు. గుర్తుంచుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వల్ల పిల్లలకి జీవితంలో ఎదగలేరు. అవి కేవలం స్కూల్ వరకు, కాలేజీ వరకు చేసే వృత్తిలో వరకు మాత్రమే పనికొస్తాయి. కానీ ఇన్ఫ్యాక్ట్ ఎంపీసీ చదివిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్కడ వాడతాడండి అసలు సాఫ్ట్వేర్ కంపెనీలో? అవి ఆ మార్కుల వరకే పనికొస్తాయి తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ పనికిరావు. జీవితంలో ఎప్పుడైనా పనికొచ్చేవి ఈ 5. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ 5 కానీ మీరు నేర్పించే పని అయితే వాళ్ళకి వ్యక్తిత్వం అంటే ఏంటో వాళ్ళకి చిన్నప్పుడే అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఎలాగో మనం పంచతంత్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఎవరు రాశారో కూడా తెలుసుకుందాం. మామూలుగా మనం ఎకనామిక్స్ ఎవరు రాశారంటే ఏం చెప్తాం? చాణక్యుడు అంటారు, కౌటిల్యుడు అంటారు. మనకి తెలుసు కదా కౌటిల్యుడు ఎలా ఉంటాడో. సో ఇలా గెటప్ చూసిన వాళ్ళు ఎవరు లేరు, సో ఇలా ఉంటారు అనేసి మనకు ఒక ఐడియా ఉంది. కానీ నిజానికి ఈ చాణక్య కానీ కౌటిల్య కానీ ఆయన పేరు కాదండి. చాణక్య అంటే ఏంటంటే ఇప్పుడు చెణుకు అంటారు చూసారా, అంటే చాలా స్పార్క్ లాగా అలాగా ఆలోచించగలిగిన వాడు కాబట్టి ఆయనకి చాణక్య అనే ఒక బిరుదు ఉంది. కౌటిల్య అంటే ఏంటంటే కొన్ని కుటిలమైన ఆలోచనలు, అంటే ఎత్తుకి పై ఎత్తి ఎలా వేయాలి, అధర్మ మార్గంలో అయినా సరే వీళ్ళని ఎలా గెలవాలి అని కొన్ని కుయుక్తులు పన్నుతూ ప్లాన్స్ వేసేవాడండి. సో అందువల్ల ఆ బుద్ధి వల్ల, ఆ గుణం వల్ల ఆయనకి కౌటిల్యుడు అనే పేరు. ఇవి 2 ఒకదానికొకటి పూర్తి విరుద్ధం. ధర్మ మార్గంలో ఆలోచించడం చాణక్యం అయితే
అధర్మ మార్గంలో పోయిన అయినా సరే ధర్మాన్ని నిలబెట్టడానికి ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ చేయడాన్ని కౌటిల్యత అంటారు. సో ఇలా రెండు విభిన్నమైన పేర్లు, వ్యతిరేకమైన పేర్లు ఒక వ్యక్తికి ఉండడం అనేది నిజంగా చాలా 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 రేర్ అండి చరిత్రలో. అది ఈయనకు ఒక్కటే ఉంది. కానీ నిజానికి ఈయన అసలు పేరు విష్ణుగుప్తుడు. కొన్ని ఏరియాల్లో ఈయన విష్ణు శర్మ అని కూడా అంటారు, కానీ ఎక్కువ ఇది విష్ణుగుప్త పేరుతోనే వచ్చింది. ఈయన ఈ అర్థశాస్త్రం రాసిన తర్వాత ఈ పంచతంత్రం పుస్తకం రాశాడండి. ఆయన వయసు అయిపోయిన తర్వాత ఆయన మిడిల్ ఏజ్లో ఉండగా ఈ ఎకనామిక్స్ రాశాడు. ఈ ఎకనామిక్స్ అర్థశాస్త్రం ఎలా ఉండేది అంటే, ఒక రాజ్యాన్ని బిల్డప్ చేయాలంటే ఒక మనిషికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అనేసి చాలా హై లెవెల్లో రాశాడు ఈ పుస్తకాన్ని. ఒక రాజ్యాన్ని బిల్డప్ చేయాలంటే ఒక మనిషికి ఉండే క్వాలిటీస్ ఏంటి, అతడు ఎలా ఆలోచించాలి, ఏ స్ట్రాటజీస్ అప్లై చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బుని ఎలా ఉపయోగించాలి అనేసి అందులో అలవాట్లు, బాధ్యతలు, ఇంకా రకరకాలుగా అసలు ఒక రాజు అనేవాడు ఎలా ఉండాలి, రాజ్యాన్ని ఎలా సృష్టించాలి అన్నది చాలా హై లెవెల్లో రాసిన పుస్తకం ఎకనామిక్స్, అర్థశాస్త్రం. తర్వాత ఆయన వయసు అయిపోయే కాలంలో వార్ధక్యంలో ఉండగా ఇవంతా చాలా హై లెవెల్లో ఉన్నాయి, చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఒక వ్యక్తిత్వాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈ 5 రకాలు ఏవైతే ఉన్నాయో ఈ సెగ్మెంట్స్ వీటిల్ని పెట్టి వీటిల్ని బేస్ చేసుకొని పిల్లలకి సరదాగా అర్థమయ్యేలాగా, జంతువులు మాట్లాడుకునేలాగా ఆయన ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇది నిజంగా ఒరిజినల్ బుక్లో చాలా వరకు ఒక 300 వరకు కథలు ఉండేవి, కానీ కాలక్రమంలో కొన్ని పోయి ఇప్పుడు ప్రజెంట్ మనకి అఫ్కోర్స్ ఒక 120 కథల వరకు ఇందులో దొరకడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇది పంచతంత్రం అంటే ఏంటి, అందులో ఉన్న విషయాలేంటి, ఆయన రాసిన దాని గురించి. మీరు కానీ వెంటనే మీ పిల్లలకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, బర్త్డేకి కానీ దేనికైనా కూడా ఈ పుస్తకాలని వెంటనే కొని గిఫ్ట్ ఇవ్వండి. మీరు చదవండి, మీరు చదువుకొని అవి వాళ్ళకి చెప్పండి. మీ పిల్లలకే కాదు, పక్కింటి పిల్లలకు కావచ్చు, ఎవరైనా సరదాగా సాయంత్రం కూర్చోబెట్టుకుని వాళ్ళకి కథలు చెప్పడానికైనా, వాళ్ళని ర్యాప్ పెంచుకోవడానికైనా ఇవి చాలా ఉపయోగపడతాయండి. పంచతంత్రం కథలు కథలాగా ఉంటుంది, ప్లస్ అందులో ఉన్న క్వాలిటీ ఏంటో కూడా పిల్లలకు అర్థం అవుతుంది. ఇవి తెలుగులో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, ఇంకా చాలా లాంగ్వేజెస్లో కూడా ఉన్నాయి. నేను కొన్ని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వర్షన్స్ ఆఫ్ కొన్ని బుక్స్ని నేను ఆ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటి లింక్స్. మీరు కానీ అవి చూసారంటే వెంటనే కొనుక్కోండి. పెద్ద కాస్ట్ కూడా ఉండవు, మ్యాక్సిమం అన్ని 200-300లోనే ఉంటాయి. సో అలాంటి పుస్తకాలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి, రోజు చదువుకోండి. ముందు కొనుక్కుంటే ఆటోమేటిక్గా రోజు చదువుతారు. సో నేను ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అసలు పిల్లల ఇన్నోసెన్స్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దామండి. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ ఉపయోగపడే వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. అండ్ మీ అమూల్యమైన సలహాలు, సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా వాటిని చదువుతాను, పాటిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.